జగన్మోహన్ రెడ్డికి నేను శత్రువుని. అలాగే మరి నేను అతనికి శత్రువు అయితే అతను నాకు శత్రువు అవుతాడు కాబట్టి జగ్గుభాయ్ నాకు శత్రువు. బట్ శ్రీమతి గూడూరు ఉమాబాల గారు నా సోదరి సమానరాలు, నథింగ్ పర్సనల్. ఆవిడ పార్టీ గురించి, అలా నాయకుడి మహా వ్యక్తిత్వం గురించి, అతని సహజ స్వభావం గురించి, అతని మృదు భాషణ గురించి ఆవిడ మాట్లాడుకోవచ్చు, తప్పలేదు. కానీ ఆమె మీ మీద పోటీ దింపాలంటే ఏమైనా వ్యూహం ఉందా? ఆ వ్యూహం తొక్క చాలా మంది ట్రై చేశారు. వీళ్ళు విద్యాధికురాలు. సో కాబట్టి ఏదో మహిళకి ఇచ్చినట్టు ఏదో చిన్న బిల్డప్ ఇచ్చి దానికి ఏదో వ్యూహం తొక్క అని చెప్పి ఇది ఉన్నాయి కదా 40 వెబ్సైట్లు పిరసద్దలే, అందులో అబ్బా అసలు వేసాడు వ్యూహం. శ్వేతవారం వచ్చినప్పుడు కూడా అలాగే చేశారు. అది వేసాడు వ్యూహం. అసలు విద్యాధికురాలు గుణవతి, ఆవతి, ఈవతి అని చెప్పి ఆవిడ గురించి చాలా రాశారు. మరి ఆవిడ వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ ఈడు మొదలెట్టారు. దానికి వ్యూహమే. ఇది రాజులమ్మాయిని ప్రపోజ్ చేసినప్పుడు వ్యూహమే. అంటే లేడీని తీసుకొచ్చారు, ఉన్నతమైన క్షత్రియ వంశం నుంచి ఒక లేడీస్ని తీసుకొచ్చారని అది కొట్టారు. ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్ మారేటప్పటికి బీసీ మహిళ అసలు రాజుగారిని కొడతానికి అసలు జగన్ వేసాడు వ్యూహం. ఏటి తొక్క ఎవరో దొరక్క ఈ విద్యాధికురాలు కాబట్టి. గతంలో ఆవిడేం చదువుకుందో తెలియదు, విద్యాధికురాలు అన్న పదం అక్కడ వాడేశారు కాబట్టి. విద్యాధికురాలు కాబట్టి పార్టీకి నమ్మకంగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ మరి ఈ పార్టీలోనే ఆవిడ ఉన్నారు కాబట్టి ఇచ్చారని నేను అనుకుంటున్నా. లాస్ట్ టైం ఎలక్షన్ మీకు ఆంధ్రజ్యోతికి అక్కడ ఉంటారు కదా. సారీ, ఆవిడ లాయర్గా మాకు ఒక 3 ఏజెంట్స్ ఉన్నారు కాబట్టి విద్యాధికురాలుగా ఐ రిక్వెస్టెడ్ హర్, ఉమాబాల గారు మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి, యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఉమెన్ యూ కెన్ సర్టన్లీ హెల్ప్ అని చెప్పి ఆవిడ వెల్ సెటిల్. వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారు. వారి హస్బెండ్ కూడా నాకు బాగా తెలుసు. ఆయన అప్పుడు నర్సాపురం ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా చేసేవాడు. తర్వాత ఆయన ఏదో కాలేజీకి ప్రిన్సిపాల్గా వేరే ఊరు కూడా వెళ్ళారు. అప్పుడు కూడా యువర్ ఇన్ టచ్. గుడ్ ఫ్యామిలీ, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. భర్త గారు బాగా చదువుకున్నారు. ఈవిడ లా చేశారు. ఆఫ్ కోర్స్ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ తండ్రి గారు చంద్రశేఖరరావు గారు అని చెప్పి భీమవరంలో పేరు మోసిన లాయర్. ఆయన అసలు సెట్టిపల్లి అసలు కమ్యూనిటీ. చంద్రశేఖర్ గారు అంటే మ్యాజిస్ట్రేట్, మన చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ విధించిన మ్యాజిస్ట్రేట్ హిమబిందు గారు తండ్రి అయితే మిస్టేక్. అంటే ఈ ఉమాబాలకను హిమబిందుకి ఏదో రిలేషన్ ఉన్నట్టు అంటే చెప్తా ఇప్పుడు నాకు. అంటే అది కమ్ టు దట్. అంటే కాదు, సెట్టిబలిజ అనేది మా గోదావరి జిల్లాలో ఉంటారు. బట్ ఇట్స్ ఎ బిగ్ కమ్యూనిటీ నేషన్ వైడ్. ఇట్స్ ఎ టాడీ టాపింగ్ కమ్యూనిటీ. మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదాయం ఏంటండి? ఆదాయం ఏంటి? మద్యం. అది కూడా వేస్తున్నారు తెలుసు కదా మీకు. బేసిక్ గా మన ట్రెడిషనల్ డేస్ లో ఈ అరకు చట్టాలు, ఎక్సైజ్ రూల్స్ ఇవన్నీ రాకముందు టాడీ టాప్లర్స్ దే యూస్ టు మేక్ టాడీ. ఫర్మెంట్ చేసినా ఏం చేసినా ఆ కళ్ళు అమ్మేది కొన్ని చోట్ల గౌడ అంటారు. కొన్ని మా ఈ 2 జిల్లాల్లో ఈ వృత్తిలో ఉన్న వారిని చెట్టు బలిజ ఒరిజినల్ నేమ్. ఎందుకంటే నేను గతంలో 2014లో ప్రవేశించి మళ్ళీ దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ స్టడీ చేశాను. ఒరిజినల్ గా చెట్టు బలిజ అంటే హూ డిపెండెడ్ ఆన్ ట్రీ. ద బలిజ కమ్యూనిటీ హూ డిపెండెడ్ ఆన్ ట్రీ. బేసిక్ గా
దే ఆర్ వెరీ అన్లైటెండ్ కమ్యూనిటీ, రిచ్ కమ్యూనిటీ. డబ్బు లేని వాళ్ళు రాజుల్లో కూడా ఉంటారు, రాజులందరికీ డబ్బు లేదు కదా. అలాగే ఎంతో బాగా చదువుకున్న పర్సంటేజ్ చాలా ఎక్కువ, డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఆ కమ్యూనిటీలో చాలా ఎక్కువ. అంటే నేను అనేది ఇట్స్ నో మోర్ రియల్లీ బ్యాక్వర్డ్ అండి. బ్రిటిష్ వాడు చేసిన కేటగరైజేషన్ లో ఆ ఫార్వర్డ్ క్యాస్ట్ లో బ్రిటిష్ వాడు పెట్టింది స్మాల్ పర్సంటేజ్. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఆల్మోస్ట్ ఇంతే. శూద్రుల్లో మేజర్ పర్సంటేజ్ ని ఓబీసీలుగా, స్టేట్ లో అయితే బీసీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఓబీసీగా విభజించారు. అలాగ విభజించబడి ఈ ఎన్లైటెండ్ కమ్యూనిటీ బ్యాక్వర్డ్ గా పరిగణించబడింది. కానీ నేను మా ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు పుడిపూడి సూర్యనారాయణ గారని, పుడిపూడి ప్రభాకర్ రావు గారిని ఎప్పుడో మంత్రి చేశారు, మీరు ఎన్నుంటారు. పుడిపూడి ప్రభాకర్ రావు గారి బ్రదర్ సన్ పుడిపూడి సూర్యనారాయణ నాకు బాగా సూపర్ సీనియర్, కానీ నేను ఇప్పటికే ఆయనతో టచ్ లో ఉంటాను. అతను ఆ రోజుల్లో బుల్లెట్ వేసుకుని, నాకు హెచ్డీ ఉండేది, అందులో బుల్లెట్ ఉండేది, చాలా తక్కువ మంది. అంటే నేను చెప్పేది దేవర్ సో రిచ్. అతను డుగ్ 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 అని బుల్లెట్ వేసుకుని వెళ్తే యూనివర్సిటీ జనరల్ క్యాప్టెన్ చేశాడు ఆ రోజుల్లో, అడిగిపోయేవారు జనం. సో అటువంటి లీడర్షిప్ అవన్నీ ఆ కమ్యూనిటీకి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవాళ తక్కువ జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను బీసీల కోసం నేను వచ్చేసాను, ఇచ్చేసాను, నా తొక్క చేశాను, నా తోలు చేశాను అంటే ఎప్పటి నుంచో ఉన్నారు. ప్రసాద్ సత్యనారాయణ గారు 20 ఏళ్ళ క్రితం మంత్రి చేశాడా? పుడిపూడి ప్రభాకర్ గారు ఎప్పుడో మంత్రి చేశాడు. ఇదే కమ్యూనిటీలో మరి మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం గవర్నమెంట్ లో ఈవిడ మీదే తగ్గారు. సో ఈయన చేయాల్సింది కొత్తగా చేసేది ఏమి లేదు. దట్ ఈస్ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ, ఎన్లైటెండ్ కమ్యూనిటీ. బ్రిటిష్ కేటగరైజేషన్ లో అది అలాగా ఉండిపోయింది. కానీ కాపులు ఎలాగ ఫార్వర్డ్ గా పరిగణించబడ్డారు. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్, నేను ఎగేన్స్ట్ గా మాట్లాడతా. వాళ్ళని బీసీలు అంటే నేను మంచిగా ప్రేజ్ చేస్తున్నా. ఈయనేదో పెద్ద అట్టడునున్న వర్గం నుంచి ఒక మహిళను తీసుకుని అయినా ఆ మహిళలను ఉద్ధరించాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ధైర్యంగా లేదా? ప్రస్తుతం తోడబుట్టిన చెల్లిని తన సొంత చిన్నాయన కూతురు పాప ఢిల్లీ వచ్చి ఉంటుందమ్మా కూడా తను అలా సొంత కుటుంబాన్ని హత్య చేసిన వాళ్ళ కోసం ఇలాగా ఇద్దరు చెల్లెల్ని, సొంత తల్లిని కూడా ఏదో తుప్పల్లో గిప్పల్లో అని చెప్పి ఏదో మాట్లాడి అసహ్యంగా, పైగా దాన్ని సమర్థించడానికి కొంతమంది జర్నలిస్టులు ప్రవేశపెట్టారు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని చెప్పలేదా? ఇప్పుడు వీళ్ళ అభిమానులు ఆయన చెప్తే వీళ్ళు కోపం వచ్చిందా అంటున్నాడు జర్నలిస్టులు. మేజర్ జర్నలిస్టులు మీకు తెలుసు కదా, మళ్ళీ పేరు చెప్తే బాగోదు. 2 నిమిషాలు 3 నిమిషాలు గుడింగ్ అని మళ్ళీ వేస్తూ ఉంటాడు క్లిప్పింగ్. సో అలాగా మహిళాభ్యుదయం గురించి రే బాబు మాట్లాడకమ్మా జగన్. ముందు నీ ఇంట్లో మహిళలను ముద్రించు, నీ ఇంట్లో మహిళలను తిట్టించడం మానే. ఏదో బీసీ జనోద్ధారకుడు అభినవ్ పూలే, మొన్నటిదాకా అభినవ్ గాంధీ అనేవాడు, ఇప్పుడు అభినవ్ పూలే. ఇంకెన్నాళ్ళు ఫూల్ చేస్తారు మహిళల్ని? అయ్యా అర్జున్ రెడ్డి గారు, మహిళలను మీరు ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ఎందరో మహానుభావులు ఎప్పటి నుంచో కృషి చేశారు. మహిళలు రే బాబు, ఇందిరాగాంధీ గారు 60 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అంతేనా? మరి చాలా మామూలు. ఏదో ఇప్పుడే కొత్తగా ఎలక్షన్ లో మహిళలు తీసుకొచ్చి మాట తెలియదు. అది తెలుగు అడుగుతాను. ఒక షెడ్యూల్ ట్రైబ్ కి సంబంధించిన వాడిని దేశ ప్రథమ పౌరురాలుగా మోడీ గారు తీసుకొచ్చిన తర్వాత ఈ తొక్కలో సొల్లేటి, ఈ వ్యూహాలేటి, నా తలకాయ ఎవరో దొరకలేదు. ఓకే, మంచి మహిళ ఇచ్చావు, ఓకే, మేము సభ్యతగా
మా ఎలక్షన్ మేము చేసుకుంటాం, నువ్వు మూసుకోకపోతే ఏదైనా ఒకటి ఉండదు. మాకు నచ్చిన అంశం